ఒక్కొక్క పెయింట్లో ఆఫ్రికన్స్ లైఫ్ స్టైల్ చూపించేస్తున్నారు. స్వచ్ఛమైన నవ్వు, అలాగే వాళ్ళు ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అన్నీ అసలు ప్రతి ఒక్కటి మీరు చూస్తే నెయిల్స్ కొట్టి ఆ నెయిల్స్కి ఆ థ్రెడ్ని ఒక బాల్ పాయింట్ పెన్లో రీఫుల్ తీసేసి దాని లోపల నుంచి ఎక్కించిందండి. చూడండి, తన చేతిలో బ్లాక్ థ్రెడ్ ఉంది కదా, అసలు ఎంత బాగా వేస్తున్నారంటే అబ్బబ్బా, ఆ క్రియేటివిటీకి ఆ ఐడియాకి అసలు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. మరి ఇదిగో మా ఫ్రెండ్ వేసిన పెయింటింగ్స్ అయితే ఇవి. మొత్తానికి ఫైనల్ గా వాళ్ళదైతే సేల్ అయిపోయింది. హలో ఇవన్నీ, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు నేనైతే కెన్యాలో ఫేమస్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాను. ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే నేషనల్ మ్యూజియం ఆఫ్ కెన్యా అక్కడ జరుగుతుందండి. జనరల్ గా ఈ మ్యూజియం లో కెన్యా వాళ్ళ కల్చర్ గురించి ఉంటదన్నమాట. దానికి కొంచెం పక్కకు వస్తే ఇక్కడైతే వీళ్ళ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లోకి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు వచ్చి 100 షిల్లింగ్స్, అంటే 80 రూపీస్ దాకా పడుతుంది మన ఇండియన్ రూపీస్ లో. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కి మేము వెళ్లే లోపల మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా మీట్ అయ్యి లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మనం వేసిన ఆర్ట్ సబ్మిట్ చేయడానికే చాలా రూల్స్ ఉంటాయండి. ఈ ఎగ్జిబిషన్ లో నాట్ ఓన్లీ కెన్యన్స్ పార్టిసిపేషన్, మన ఇండియన్స్ అలాగే అమెరికన్స్ చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. కాకపోతే రూల్ ఏంటంటే ప్రతి పెయింట్ వాళ్ళు ముందు సెలెక్ట్ చేయాలి, జ్యూరీ ఉంటది. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యే ఒక 1 వీక్ ముందే వాళ్ళకి మన పెయింటింగ్ అయితే సబ్మిట్ చేయాలి. అన్నిటికంటే ముందు మనం అసలు ఏ పెయింటింగ్ వేస్తున్నాం అనేది ఫోటో అయినా పంపించాలి వాళ్ళకి. వేయాల్సిన పెయింటింగ్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇస్తే ఆ జ్యూరీ అంతా కూర్చొని అది కరెక్టా కాదా అని చూసుకొని అప్పుడు సెలెక్ట్ చేస్తారు మనల్ని. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఏ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి మన పెయింటింగ్ నచ్చాలి అంతే. కాకపోతే వన్స్ వాళ్ళది సేల్ అయిపోయింది అనుకోండి, మన పెయింటింగ్ ఏదైనా సేల్ అయిపోతే వాళ్ళకి ఒక 33% అయితే ఇవ్వాలి, మనకి రిమైనింగ్ అమౌంట్ వస్తుంది అనమాట. అలా అని చాలా ఎక్స్పెన్సివ్ పెడితే కూడా వాళ్ళు ఒప్పుకోరండి, రీజనబుల్ అమౌంటే పెట్టాలి. మాక్సిమం 1,00,000 లోపల పెట్టాలి ప్రైస్ అయితే, అంతకు మించి ఎక్కువ పెడితే యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ మన పెయింటింగ్ కి లో ప్రైస్ పెట్టినా వాళ్ళు హై ప్రైస్ పెట్టండి అని చెప్తారు ఆ పెయింటింగ్ ని బట్టి. అలాగే హై ప్రైస్ పెట్టారనుకోండి, అది మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించమని కూడా చెప్తారు, అలాంటి సజెషన్స్ కూడా ఇస్తారు. ఇవైతే మినిమం రూల్స్ అన్నమాట ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో మనం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే. 2 years కంటిన్యూగా వాళ్ళ పెయింట్స్ ఏమి సేల్ అవ్వకపోతే మాత్రం దీంట్లో మళ్ళీ ఎంట్రీ ఉండదంట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా అయిపోతే పెయింటింగ్ సంగతికి వస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వేసారు. ఒక్కొక్క పెయింటింగ్ లో జీవం ఉట్టి పడుతున్నట్టుంది, అసలు చాలా బాగున్నాయండి. ప్రైజెస్ కూడా మీకు నేను చూపిస్తున్నాను, ఒక్కొక్కటి ఎంతెంత ప్రైస్ పెట్టారనేది. కెన్యా ఫేమస్ నేషనల్ పార్కులు కాబట్టి ఎక్కువ శాతం యానిమల్స్ నే ఫోకస్ చేశారు. కెన్యా బఫెల్లో ఎంత బాగా డ్రా చేశారో చూడండి. నాకైతే కొంతమంది చాలా క్రియేటివ్ గా చాలా బాగా డ్రా చేసినట్టు అనిపించింది. కొంతమంది ఇదైతే నాకు అంతేం నచ్చలేదు, ఆ పెయింటింగ్ అంటే సింపుల్ గా అనిపించింది. ఇదైతే ఎంత బాగుందో చూడండి. 99% అయితే సూపర్ గా ఉన్నాయి పెయింటింగ్స్, ఏదో 1% అంతేం బాగాలేదు కానీ, బట్ ఒకదాన్ని మించి ఒకటి వేసారు. అసలు కళ్ళు అయితే తిప్పుకోలేకపోయా అనమాట. చూడండి, ప్రైజెస్ కూడా నేను చూపిస్తున్నాను, ఎంత బ్యూటిఫుల్ గా వేసారు పెయింటింగ్స్ అయితే. ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే ఒక్కసారైనా చూడాల్సిందే అనిపించింది, అంత బాగున్నాయండి. నాకైతే ఇన్ని సంవత్సరాలు నేను కెన్యాలో ఉన్నా, నాకు తెలియదు ఎవ్రీ ఇయర్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుందని. మా నైబర్ కమ్ ఫ్రెండ్ ఆర్టిస్ట్ అన్నమాట, తను పార్టిసిపేట్ చేసింది ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో. తను రమ్మని పిలిస్తే వెళ్ళానండి. ఎలా ఉంటుందో అనుకున్నా, అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. నేనైతే ఇలాంటి ఎగ్జిబిషన్ కి ఫస్ట్ టైం వచ్చాను. మీలో ఎంత మంది ఇలాంటి ఎగ్జిబిషన్ చూసారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బిల్డింగ్ చుట్టూ పెయింటింగ్స్ పెట్టారు, మధ్యలోనేమో లైవ్ పెయింటింగ్ నడుస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు, అలాగే అక్కడ ఉన్న ఆర్టిస్టులను కూడా కలవచ్చు అనమాట. వావ్, ఈ పెయింటింగ్ చూడండి, అసలు ఆకులు కూడా ఎంత డీటెయిల్డ్ గా గీసి ఎంత బాగుందో. ప్రైస్ కూడా బాగుంది, 65,000 అంట షిల్లింగ్స్ లో, అంటే ఆల్మోస్ట్ ఒక 40,000 రూపీస్. ఇక్కడేమో మ్యారథాన్ ఇలాంటివి కూడా గీశారు. ఇక్కడ చూడండి ప్యారెట్, దీన్ని పెయింట్ వేయలేదండి, పూసలతో స్టిక్ చేసినట్టున్నారు. ఇది కూడా చాలా బాగుంది. ప్యారెట్ సూపర్ గా ఉంది కదా అని చెప్పి కొంచెం పక్కకు వస్తే
అబ్బబ్బా ఇది ఏం ఆర్ట్ వర్క్ అండి, ఏం క్రియేటివిటీ అసలు. నెయిల్స్ థ్రెడ్ కలిపి ఆ ఆర్టిస్ట్ ఒక మంచి బొమ్మనైతే అసలు క్రియేట్ చేశారు. కొన్నైతే వేస్ట్ తో కూడా ఇలా క్రియేటివ్ గా క్రియేట్ చేశారు. అసలు ముందు ఈ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం. నెయిల్స్ కొట్టి ఆ నెయిల్స్ కి ఆ థ్రెడ్ ని ఒక బాల్ పాయింట్ పెన్ లో రీఫిల్ తీసేసి దాని లోపల నుంచి ఎక్కించిందండి. చూడండి తన చేతిలో బ్లాక్ థ్రెడ్ ఉంది కదా, అసలు ఎంత బాగా వేస్తున్నారంటే అబ్బబ్బా. ఆ క్రియేటివిటీకి ఆ ఐడియాకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి కెనియన్ ఆర్టిస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న బ్లాక్ థ్రెడ్ ని రైట్ హ్యాండ్ లో ఉన్న పెన్ను లోపలికి ఎక్కించింది రీఫిల్ తీసేసి. అక్కడ నుంచి చూడండి ఎలాగా జాయిన్ చేస్తుందో అలా ఇలా ఫుల్ బొమ్మ అయితే గీసేసింది. ఇది మనకి డెమో చూపిస్తున్నారు. My name is Audrey. Sorry? Audrey Combi. I do string art, and it's basically where I use string, and for this case I'm using fish line nylon because it's very strong and it doesn't break. And I am currently using a pen. This is a pen, so I feel like I'm drawing. చెప్పాను కదా తను పెన్ యూజ్ చేస్తున్నానని చెప్పింది. అసలు ఎంత బాగా చేస్తుందో చూడండి. కెన్యాలో ఇంత క్రియేటివ్ ఆర్టిస్టులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? చూడండి ఎంత మంచిగా అసలు వాళ్ళు క్రియేట్ చేసి కొత్తగా ఎంత బాగా చేస్తున్నారు. ఇది శాంపిల్ మాత్రమే, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా క్రియేటివ్ గా చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. నాకైతే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ మొత్తం తిరగటానికి 1 hour పట్టిందండి. ఫాస్ట్ గా చూస్తేనే, ఇంకా డీటెయిల్డ్ గా చూస్తే ఇంకెంత టైం పట్టిద్దో అన్ని ఉన్నాయి ఇక్కడ క్యాన్వాస్ మీద పెయింటింగ్స్ మాత్రమే కాకుండా ఇలా స్టోన్ మీద కూడా ఒక ఆర్ట్ వర్క్ చేశారు. ఇదైతే ఈషా ఫౌండేషన్ కి సంబంధించింది ఏదో అంట, తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు. ఇక్కడ ఈషా ఫౌండేషన్ కి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్ దీన్ని చేశారంట, తను నాకు చెప్తున్నారు. దీని ప్రైస్ కూడా 55,000 60,000 ఉందండి కెన్యా షిల్లింగ్స్. అరౌండ్ ఇండియన్ రూపీస్ లో 30,000 దాకా ఉన్నట్టుంది. ఇలా ఉన్నాయన్నమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మా ఆయన మా పిల్లలు మేము అందరం వచ్చాం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కి. ఇంకా బోల్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి, రండి చూద్దాము. ఏంటో మట్టి మీద ఇదిగో ఇలాగంతా చేశారు, చాలా బాగున్నాయి, రండి చూద్దాం. ఆ పెయింటింగ్స్ అన్ని ఒక రౌండ్ వేస్తా ఉంటే ఫైనల్ గా మా ఫ్రెండ్ పెయింటింగ్ ఎక్కడుందా అని అడిగితే ఆ జ్యూరీ వాళ్ళు చెప్పారు సేల్ అయిపోయింది అని చెప్పి లోపల నుంచి తీసుకొచ్చారు. ఇదిగో మా ఫ్రెండ్ వేసిన పెయింటింగ్స్ అయితే ఇవి. మొత్తానికి ఫైనల్ గా వాళ్ళదైతే సేల్ అయిపోయింది. ఆ చీతా పెయింటింగ్ వచ్చేసి 65,000 అంటే ఇండియన్ రూపీస్ లో 30,000. పెయింటింగ్ 25,000 రూపీస్. ఫైనల్ గా ఇక్కడ మేము మా ఫ్రెండ్ ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పెయింటింగ్ చూడండి. గాడ్ బ్లెస్ చేస్తుంటే ఆ చైల్డ్ ని అక్కడ క్యాట్ దగ్గర ఆడుకుంటుంది ఆ బేబీ, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడేమో ఆఫ్రికన్ మోనాలిసా పెయింటింగ్ కూడా వేశారు. అసలు ఈ పెయింటింగ్లు ఎంత సేపు చూసినా తనివి తీరట్లేదు, తెగట్లేదు, అంత బాగున్నాయి, అన్ని ఉన్నాయి. ఒక్కొక్క పెయింట్ లో ఆఫ్రికన్స్ లైఫ్ స్టైల్ చూపించేస్తున్నారు. స్వచ్ఛమైన నవ్వు, అలాగే వాళ్ళు ఓల్డెన్ డేస్ లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అన్నీ అసలు ప్రతి ఒక్కటి మీరు చూస్తే వాళ్ళ క్రియేటివిటీకి దండం పెట్టాలి, అలాగే వాళ్ళ ఆర్ట్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇదైతే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అనేది, ఇది వాళ్ళ విలేజ్, ఆఫ్రికన్స్ విలేజ్ ఎలా ఉంటుంది అనేది, ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఎలాగ ఉండేవాళ్ళు అనేది. ఇదైతే మార్కెట్ అండి. ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు ఉంది కూడా. రైల్వే స్టేషన్, మార్కెట్ అన్ని ఒక చోట ఉంటాయి. ఇది లోకల్ రైల్వే స్టేషన్, మార్కెట్. ఈ ఏరియాకి ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్తాను, చూపిస్తాను, అక్కడ కూడా వీడియో తీసి. ఈ ఆర్ట్ లో ఎంత డీటెయిల్డ్ గా తీసుకున్నారు చూడండి. మార్కెట్, వెజిటేబుల్స్ అని. ఇది కూడా ట్రాన్స్పోర్ట్ అండి. ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నట్టయితే ఆర్టీసీ బస్సులు లాగే ఉండవు. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి బస్సులు అలాంటి వ్యాన్లు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కి. వైలెన్స్ కూడా ఉంటది అన్నట్టు ఇదిగో ఈ బొమ్మ కనిపిస్తుంది. అలాగే ఆటోలు అండి. ఆటోలు ఇక్కడ మనకి మనుషులు వెళ్ళటానికి కాదు, గూడ్స్ తీసుకెళ్ళటానికి వాడతారు.
చూడండి చిన్నపిల్లలు ఎలాగా ఆడుకుంటున్నట్టు మంచి మంచి బొమ్మలు. అసలు ఎంత బాగుందో ఈ ఎగ్జిబిషన్ అయితే. నాకైతే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. అదిగో ట్రాన్స్పోర్ట్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఓల్డెన్ డేస్ లో ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది. ప్రజెంట్ నైరోబీ ఇలా ఉందండి, పెయింటింగ్ చూస్తే తెలుస్తుంది. అలాగే పార్టీ టైంలో వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారనేది ప్రతిదీ డీటెయిల్డ్గా అసలు ఎంత బాగా చేశారో. చాలా బాగుంది. అన్నట్టు మర్చిపోయాను, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ కెన్యా ముచ్చట్లతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఫైనల్ గా కెన్యా మ్యూజియం లో జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే ఇది. ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జరుగుద్ది. ఇంకా ఎవరికైనా మోర్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చెప్తాను. ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా మరెన్నో కెన్యా ముచ్చట్లతో, మరెన్నో కెన్యా విశేషాలతో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.